హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లాస్ట్ టైము ఫుల్ వీడియో షేర్ చేశాను కదా యూట్యూబ్లో, లైక్ వర్జీనియా వెళ్ళాము మా కజిన్స్ దగ్గరికి అనేసి. దాని తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేయడం చాలా వర్క్ బిజీగా ఉండి వీడియో ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయిందండి. సో అందుకనేసి ఆ సెకండ్ డే మేము అక్కడ ఎలా టైం స్పెండ్ చేసామో మా కజిన్స్తో అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లెగవగానే ఇంకా పిల్లలందరూ ఇంకా ఆడటం స్టార్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మా హన్విది అన్ని పెయింటింగ్స్, తను చిన్న చిన్నగా డ్రాయింగ్స్ అవన్నీ వేసి ఇక్కడ ఒక సన్ రూమ్లో మొత్తం ఇలా డెకరేట్ చేశారనమాట. తను వేసిన పెయింటింగ్స్ అన్నీ డ్రాయింగ్స్, అవి చిన్నవైనా పెద్దవైనా పిల్లలకి పేరెంట్స్కి అవి చాలా చాలా ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్ అలా ఉంటుంది కదా. ఫ్యామిలీ రిలేటెడ్ చాలా డ్రాయింగ్స్ వేసింది. అండ్ మేము కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళాం కదా. సో అందరివి ఎంత మెంబర్స్ ఉన్నామో ఇంట్లో అంత మెంబర్స్వి వేసి అంటే మేము వెళ్ళిన తర్వాత మార్నింగ్ అలా వేసేసింది, ఇంకా అక్కడ స్టిక్ చేసేసుకుందనమాట. అలా అన్నీ చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఏం చేస్తున్నారు మీరు? అలాగే మేము వెళ్ళిన వీకెండ్ కొంచెం చల్లగా ఉంది, ఆ నెక్స్ట్ వీక్ నుండి బాగుంటుంది క్లైమేట్ అనేసి చెప్పారు. మేము ఇంకా గార్డెన్లో జస్ట్ ఎలా ఉంది బ్యాక్ యార్డ్ అదంతా చూద్దాం అనేసి వెళ్ళాము. బట్ చలిగా ఉందనేసి తొందరగానే వచ్చేసాము లోపలికి. పిల్లలు కూడా ఇంకా వాళ్ళు చలిగా ఉన్నా ఎలా ఉన్నా ఆడాలి అంటే ఇంకా ఆడుతూనే ఉంటారు కదా. సో అలా ఇక్కడ ఆడుతున్నారు చిన్న చిన్న బొమ్మలతో. స్పైడర్ మ్యాన్ వేసుకో. ఆ వెనకాల క్లిప్ ఏం పెట్టుకొని అవసరం లేదు. టమాటోస్ You want me to just fix it? No. Aruda. లేకపోతే చిన్నది వేసుకోరా. No, what are you doing? Just come from this way. I get a step over it. Oh. No, you size. Fix it. Hey, I know. మా అన్నయ్య వాళ్ళు కూడా రేజ్డ్ బెడ్స్ పెట్టారు, 2 రేజ్డ్ బెడ్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ కొన్ని వేశారంట. సో అక్కడ మింట్ చూస్తున్నారు కదా, మింట్ అలాగే ఉండింది. మింట్ ఏంటంటే మనకి వింటర్లో రాకపోయినా మళ్ళీ సమ్మర్లో ఖచ్చితంగా అంటే ఆ వేర్ల నుండి వచ్చేస్తుంది మనకి. ఒకసారి పెడితే ఇంకా రేజ్డ్ బెడ్స్లో అలాగే ఉండిపోద్ది. అలా మేము నెక్స్ట్ టుమారో వీడియోలో నేను షేర్ చేస్తాను. మేము బెడ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి విత్తనాలు తీసుకొచ్చాము అనమాట అన్నయ్య వాళ్ళకి. చిక్కుడు, కాకరకాయ అలాంటివన్నీ విత్తనాలు తెచ్చాము మేము వచ్చేప్పుడు. సో అవన్నీ ఇప్పుడు బెడ్స్లో పెట్టాలి. అది రేపు పెడతాము, రేపు వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడు పిల్లలైతే ఇంకా చలిగా ఉందనేసి ఇంకా కొంచెం సేపు అయితే ఆడారు. చలిగా ఉంది ఇంకా తట్టుకోలేకపోతున్నారు అనేసి లోపలికి వెళ్ళారు. వైట్ లెట్ అయ్యమ్మా. వచ్చేసావా? చూసావా అన్నీ ఎలా? నేను తీస్తాను.
నేర్పించారా? అవునా? సూపర్. అదే మీకు భయం ఎక్కువ. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హనీ స్కేటింగ్ చేస్తుంది. ఆ స్కేటింగ్ తన ఓన్గా నేర్చుకుందంట ఇంట్లోనే. మేము అంటే అంత బాగా చేస్తా ఉంటే అంటే ఏమైనా క్లాసెస్కి అలా పంపిస్తున్నారేమో అనుకున్నాము. కానీ తర్వాత మా వదిన వాళ్ళు చెప్తున్నారు లైక్ తను ఓన్గా నేర్చుకుంది ఇంట్లోనే. ఎవరో గిఫ్ట్ ఇస్తే నేర్చుకుంది ఇంకా అలాగే అనేసి చెప్తున్నారు. అండ్ దాని తర్వాత మెయిన్ డిసైడ్ అయింది ఏంటంటే ఆరు కూడా ఇంట్లో నేర్పించాలి, కొంచెం వాడికి అలవాటైనా రావాలి. ఫస్ట్ అసలు అది వాడికి భయం వేస్తూ ఉంటుంది కదా, సో అలవాటైనా అవ్వాలి అనేసి ఆర్డర్ చేద్దాము ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాము. అండ్ హన్వీ స్కేటర్స్తోనే వాటితోనే ఒకసారి ట్రై చేపించాము. వాడు బాగానే చేస్తున్నాడు. మనకి ఏంటంటే ఇలా హార్డ్ ఫ్లోర్ ఉంటుంది కదా, వుడెన్ ఫ్లోర్, దాని మీద కంటే మనకి కార్పెట్స్ ఉంటాయి కదా, సో కార్పెట్స్ మీద వాళ్ళు పడరంట, సో ఈజీగా చేయగలరంట. అసలు కార్పెట్ మీద అసలుకి పడటం ఉండదంట. సో అదే నేను ఆరు కూడా ఐ థింక్ ఈ వీడియోలోనే నేను ఆరు చేసేది కూడా చూపిస్తాను. వాడు కూడా జస్ట్ అసలుకి వేసాము, వాడు కార్పెట్ మీద చేశాడు. అసలు బయటికి వుడెన్ ఫ్లోర్ మీదకి రావద్దని చెప్పాము, పడతాడేమోననేసి, జారుతూ ఉంటుంది కదా. సో మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆర్డర్ చేసి రోజు కొంచెం వాడికి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో మీ పిల్లలకి ఎవరికైనా స్కేటింగ్ నేర్పిస్తున్నారా అనేది కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం. మనము యుఎస్లో అంటే ఇంకా డైలీ బ్రేక్ఫాస్ట్ మన ఇడ్లీలు, దోశలు, గారెల్లాగా అలా చేసుకోం కదా. కానీ మా వదిన మేము వెళ్ళినప్పుడు ఇంకా ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ చేసేది. మేమే ఇంకా వద్దని చెప్పాము. అసలు మేము కూడా ఇక్కడ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అసలు తినము, డైరెక్ట్ లంచే చేస్తాము. లైక్ ఏదో ఒక డ్రై ఫ్రూట్స్, లడ్డూను ఆర్ రాగి జావా ఇలాంటివి తీసుకుంటాము, ఇంకా డైరెక్ట్ లంచే చేస్తాము. ఇక్కడ వదిన మేము వచ్చామనేసి యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ వీక్ మేము ఈ వీక్ వెళ్ళాం కదా, సో లాస్ట్ వీక్ వెళ్ళాల్సింది బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మేము వస్తున్నాము అనేసి ఆల్రెడీ అప్పుడు కూడా మినపగారెలకి నానేసి గారెలు చేద్దాం అనేసి నెక్స్ట్ డే నానేసారంట. ఇంకా మేము రావట్లేదు అనేసి ఇంకా చెప్తూ ఉన్నారు, అలా అయిందా అనేసి అడుగుతూ ఉన్నానమాట. సో ఆ రోజు మళ్ళీ మినపగారెలు మేము వస్తున్నాం అనేసి మళ్ళీ నానపెట్టారు అండ్ వదిన వేస్తున్నారు. అలాగే నేను కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి ట్రై చేస్తూ ఉన్నాను, బట్ మా వదిన అసలు చేయనివ్వరండి. మిక్స్ అయినా బాగుంది. కొంచెం ఎక్కువ తినలేదు. ఇది కూర్చోపోయారు బావ. She did a photo of me and she's sending it to you. కావాలా? మినపగారెలు విత్ వేరుశనక్కాయల పచ్చడి, అలాగే మామిడల్లం పచ్చడి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మామిడల్లం పచ్చడి. అసలు ఎంత బాగుందో అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు అల్లం పచ్చడి ఎందుకో ఎక్కువగా నేను తినను, బట్ ఇది మామిడల్లం పచ్చడి అసలు అదొక లెవెల్లో ఉందండి. అండ్ అలాగే మామిడల్లం పచ్చడి కొంచెం మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈసారి అమ్మ వాళ్ళు వస్తుంటే ఈసారి ఖచ్చితంగా వాళ్ళని పంపించమని చెప్పాలి మామిడల్లం పచ్చడి అనేసి అనుకున్నాను. నాకు అంత యమ్మీగా అంత బాగా నచ్చింది. ఇంకా మా వదినవి నాది అయితే ఇంకా నెవర్ ఎండింగ్ టాక్స్ అండి. ఇంకా అన్నీ డిస్కస్ చేస్తూనే ఉంటాము, ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాము. చాలా రోజుల తర్వాత కలుస్తాం కదా ఇక్కడ, సో చాలా ముచ్చట్లు ఉంటాయి కాబట్టి అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ అలా, అందుకే మాది చూసారా ఇంకా అయిపోలేదు బ్రేక్ఫాస్ట్. సో ఇంకా చేస్తూనే అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత, అసలు యాక్చువల్గా చాలా సంవత్సరాల తర్వాత
ఇండియాలో ఫ్యామిలీతో కలిసి తింటున్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అలా మనం ఇంత మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇలా మన ఇండియన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా రోజుల తర్వాత కదా, సో భలే హ్యాపీగా అనిపించింది. అలా మళ్ళీ ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫుడ్ అంతా అక్కడ పెట్టుకొని గారెలు తినడం భలే హ్యాపీగా ఏం అనిపించింది. చేస్తున్నారు? ఏం చేస్తున్నావు తన్వీర్? Let's make sweet ఎన్ని హార్ట్స్ చేశారా? వావ్, మొత్తం చేస్తున్నారు కానీ. You can wash your hands. Yeah, it's gonna go away. It's just powder. Yeah, that's powder. మొత్తం మీరు ఇచ్చి మీ సీట్స్ అక్కడ పెడితే అసలు ఇంత పెద్దగా వచ్చినాయి. అసలు అందరూ బాగా వచ్చేసి టీ టైం, కాఫీ టైం. నేనైతే తాగనండి, జస్ట్ అలా జస్ట్ అలా వీడియో కోసం ఒక కప్ అంటే చేతిలో కప్ పట్టుకున్నాను అంతే. అండ్ కొంచెం సేపు అలా ముచ్చట్లు అంటే ఎండ అప్పుడే నేను చెప్పాను కదా, మార్నింగ్ లెగవగానే బయటికి బ్యాక్ యార్డ్కి వెళ్దామంటే చాలా చల్లగా అనిపించింది. సో ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది కాబట్టి అందుకనేసి ఎండలో నిల్చొని కాఫీ టీ తాగుతున్నాము. పిల్లలు కూడా బయట ఇంటి ముందు డ్రాయింగ్స్ అవి వేస్తున్నారు కదా చాక్ పీస్తో. అండ్ అలాగే క్లైమేట్ బాగుంది అనేసి మేము ఒక వాక్ కూడా చేసాము. ఎందుకంటే హెవీ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, ఇంకా దీనికి ఒక వాక్ పడాల్సిందే అనేసి వాక్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ మీరు ఇది హన్వి బెడ్రూమ్ అన్నమాట, పిల్లలది బెడ్రూమ్. మెల్లిగా మెల్లిగా దిగాలి. చూపిద్దురా. ఈ బాస్కెట్ లో తల్లిని ఇవన్నీ నాది. I'm ready. I'm ready. ఓకే, నాన్నడు. I'm reading this. యు ఆర్ వేరింగ్ దట్? గుడ్. ఇట్రా తన్వీర్. ఇవి వేసుకోవా? These are party wears. And if you want gowns like ఇది like బల్లు ఉంది. it's party wears. బాగుంది. Here, you can select. These are shirts, these are jeans and skirts and gowns, and these are shorts and pants, and these are like normal shirts ఓకే that I don't usually wear, but I wear. ఓకే. These are జీన్స్ వేసుకుంటావా నువ్వు? ఆర్ ఇలా వేస్తావా? అబ్బా, ఇది ఎంత క్యూట్ ఉందో తెలుసా? ఇది కూడా క్యూట్ ఉంది. అండ్ ఇది కూడా క్యూట్ ఉంది. ఇవన్నీ క్యూట్ ఉన్నాయి. అన్ని ప్రిన్సెస్ డ్రెస్సెస్ హనీ నీకు. ఇక్కడ చూడు, ఇక్కడ కొన్ని జీన్స్ నాకు కొంచెం షార్ట్ ఉంటాయి, కాకపోతే నేను ఒక నిమిషం ఆగు, నేను అమ్ముకుని బట్టలు కింద బాస్కెట్. ఓకే, నువ్వు అది వేసుకుంటావా? ఇంకొకటి కొత్తది వేసుకుందాం దా. ఆలు ఏడి? ఆలు ఏడి? ఆలు డ్రెస్ వేసుకుంటున్నాడు బయటికి వెళ్ళడానికి. నువ్వు కూడా వేసుకోవా? అది వేస్తావా? అమ్మొచ్చాక వేద్దామా? మెల్లిగా ఎక్కండి, పడతారు. ఓకే, వాడికి ఇచ్చేసేయారు. అరవి మంచి కూర్చో. No, you put it upside down. It needs to be good. I know. It's supposed to be over here. వాట్? This crocodile. Where is Crocodile? Frog. This bowl is to be over here. This fire is going like Honey, are you here. done? Okay. And this needs to be over here. This is be over right here. This is right over here. What I put this? A bear goes over here into the trees. All the animals will disappear. Wow. All the animals will be over Look at Hanvika's dress. good. It's so good. But all the animals. Oh, an animal came in there. ఏ ఫింగర్స్ పడతాయి, జాగ్రత్త మెల్లగా గుంజాలంతే. గుంజు గట్టిగా. Stop opening the closing the door. Don't touch it. క్రాక్స్ వేసుకున్నారు బా.
షార్క్. హార్ బేబీ రెడీనా? రెడీయా పిల్లలు అందరూ? ఎక్కుతున్నామా ఫ్లైట్? అబ్బా ఇండియా వెళ్తున్నామని చెప్తుంది వాడికి. వాడికి ఇండియా వెళ్తున్నామని చెప్తుంది. ఇట్లా పట్టుకోబోతే నేను ఇస్తాను. And when we're coming back, you're sitting over here. Yes, you're sitting. వెయిట్. వన్ తీయాలా నేను? అర్థం వస్తుందా? తను ఇట్లా కూర్చొని వాడిని వెనుక కూర్చొని. హనీ నువ్వు ఇందులో కూర్చో. నువ్వు ఇందులో కూర్చో హనీ. Okay, I said name is Aro. Aro, you want to sit in this one? Yeah. Okay. మెల్లిగా I flip. హార్ బేబీ Wait, push in this level. This is usually my car seat. ఇంకా క్లీన్. Ah! What? Oh, hey! Ow! ఆ రోజు కూడా చేశాను ఈక్వలే. No! వద్దా? బాయ్. ఎక్కడికి వస్తున్నాం మనం వెళ్ళేది? ఎయిర్పోర్ట్ మ్యూజియం కి. ఎయిర్పోర్ట్ మ్యూజియం వెళ్తున్నాం. దాని పేరేంటో తెలియదు. అంతేనా నాని? ఎయిర్పోర్ట్ మ్యూజియమేనా? అన్నయ్యని కూడా ఒప్పుకోండి. మ్యూజియం వీడియో కూడా పెడదాం అనుకున్నానండి, బట్ లేట్ అవుతుంది, అంటే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా వీడియో తీశాను కానీ ఇంకా మొత్తం వీడియో అంటే బోర్ కొడుతుంది కదా మీకు కూడా. సో అందుకనేసి కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.